నెల్లూరు నగరంలో జెండా వీధిలో గల పిఎన్ఎం హైస్కూల్లో నిర్వహించిన పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పాల్గొని తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ నారా లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో ఎన్నో పెను మార్పులు వస్తున్నాయని అన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో నామమాత్ర పేరెంట్ టీచర్స్ మీటింగ్లు జరిగేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ అమర్చాల్సిన వారికి ఎర్లీ గోల్స్ సెట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మీర్ తహసీన్, జాఫర్ షరీఫ్, ఇంతియాజ్, జమీర్, నౌషాద్, రబ్బానీ, శ్రీదేవి, ఖలీల్, కాలేషా, ఫజల్, హాజీ, అఫ్రష్ తదితరులు పాల్గొన్నారు. రేపు జీవితంలో వాళ్ళు స్థిరపడతారు, అదేవిధంగా ఈ దేశానికి కానీ సహాయపడతారు. మున్సిపల్ స్కూళ్ళు, జెడ్పీ స్కూళ్ళు అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఎప్పుడు జరిగేది కాదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఏదో మాట వరుసకి కాకుండా, మమా అనిపించకుండా నిజంగా తల్లిదండ్రులు కానీ బిడ్డలు ఏం చదువుతున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది స్కూల్లో, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, ఏదైనా పెద్దలు చెప్తారు, మొక్క ఉన్నప్పుడే దాన్ని సరిగ్గా చేయాలి, మాను అయిన తర్వాత అది వీ కాంట్ చేంజ్ దట్. పిల్లలు కెరియర్లో ముందు వచ్చేటప్పుడు ఈ స్కూల్ ఏజ్లోనే వాళ్ళకి ఒక క్రమశిక్షణ కావచ్చు, వాళ్ళ ఆలోచనలు కావచ్చు, వాళ్ళ కోరికలను కావచ్చు, వాళ్ళ గోల్స్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎర్లీ గోల్స్, డ్రీమ్ బిగ్ అంటే 8వ క్లాస్ నుంచి వాళ్ళు ఏం అవ్వాలి భవిష్యత్తులో అనేది ఎర్లీ గోల్ ఉండాలి. ఈరోజు మన పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కానీ నేను ఇంజనీరింగ్ చదవాలా, నేను డాక్టర్ చదవాలా, నేను ఎంపీసీ తీసుకోవాలా, సిఈసి తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, వాళ్ళకే తెలియని పరిస్థితి. మన ఫ్రెండ్ ఎక్కడ చేరితే అక్కడ చేరదాం అనుకునే పరిస్థితి. అలా కాదు, చిన్న వయసు నుంచే వాళ్ళ గోల్స్ని సెట్ చేయించడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగనే స్కూల్లో కానీ పిల్లలతో మాట్లాడి వాళ్ళకు ఉండే ఆపర్చునిటీస్ చెప్పడం, ఇది చదివితే ఇది అవ్వచ్చు, ఇది అయితే ఈ దేశానికి కావచ్చు, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఊరికి కావచ్చు, ఇది చెయ్యొచ్చు. గతంలో ఇళ్లల్లో అవ్వాతాతలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళే చెప్పేది, నువ్వు పెద్ద డాక్టర్ అయ్యి అవ్వని బాగా చేయాలి, తాతను బాగా చేయాలని. ఆ పరిస్థితులు లేవు మనకి. ఈరోజు మానవ బంధాలు లేవు. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఫిక్స్ దీస్ ఎర్లీ గోల్స్. ప్రతి ఒక్కరికి చిన్న వయసులోనే పిల్లలకి గోల్ ఒకటి సెట్ అవ్వాలి. అది రీచ్ అవుతామా, తర్వాత ఎన్నో మార్పులు వస్తాయా, అది వేరే విషయం. అలాగనే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇది 3rd టైం జరుగుతూ ఉంది. ఈ పేరెంట్ టీచర్స్ మీట్ గతంలో 2వసారి జరిగినప్పుడు గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదైంది ఈ యొక్క మీటింగ్. ఎందువల్ల అంటే దాదాపు ఒకే రోజు ఒకే సమయంలో 2,28 మంది పిల్లలు కావచ్చు, టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఒకే దగ్గర ప్రతి స్కూల్లో ఒకే అంశం పైన పిల్లల భవిష్యత్తు కోసం ఎలా మార్చాలనే దానిపైన మాట్లాడిన దానికి ఇది గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కానీ నమోదైందని కానీ తెలియచేస్తున్నా. అంటే మనం రికార్డ్స్ కోసం కాదు ఇది చేసింది, బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి. ఈరోజు నేను ఇక్కడ చూస్తున్నా, ఇంకా పేరెంట్స్లో మార్పు రావాలి. ఇంకా మన బిడ్డలకి ఏదో ఇంట్లో కూర్చొని పెట్టకుండా స్కూల్కి పంపిస్తున్నాం అనే ఆలోచన కాకుండా, నా బిడ్డ పెద్ద ఐఏఎస్ అవుతాడు, నా బిడ్డ ఐపీఎస్ అవుతాడు, పెద్ద జడ్జి అవుతాడు, పెద్ద ఇంజనీర్ అవుతాడు అనే ఫస్ట్ మీకు కానీ నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు. అలాగనే ఇక్కడ ప్రభుత్వం
టీచర్స్ని ఎక్స్పీరియన్స్ టీచర్స్ని పెట్టున్నారు. ఈరోజు ముందరి రోజుల్లాగా లేవు స్కూల్స్ ఎలా ఉండాలనేది ప్రపంచంలో మొత్తం మారుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం చాలా వేగంగా విద్య పైన, ఆ విద్య కాడ ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. లోకేష్ గారు దాన్ని అమలు చేస్తూ ఉన్నారని కానీ తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీట్ ఇంకా కానీ బాగా జరగాలి. పేరెంట్స్ ఇంకా పార్టిసిపేషన్ పెరగాలి. ముఖ్యంగా ఈరోజు మనము పిఎన్ఎం స్కూల్లో ఉన్నాం. 1935లో స్థాపించబడింది ఈ యొక్క స్కూల్. ఉంటుంది 24/7 ఎప్పుడు కేజీ నుంచి దీన్ని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేదాకా ఆయన చూస్తాను కానీ మాటిచ్చారు. తప్పకుండా ఇది చేస్తాను కానీ తెలియజేస్తున్నారు.